వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతున్న ధాన్యం కొనుగోళ్లు. ధాన్యం కొనుగోలులో అవినీతి జరిగిందన్న బీజేపీ, బీఆర్ఎస్. రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. హింస జరుగుతుందని తెలిసినా పోలీసులు స్పందించలేదు. ఏపీ పోలీసుల తీరుపై పేర్ని నాని ఫైర్. జూన్ 4 మోదీ సర్కారు కొలువు తీరడం ఖాయం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్న మోదీ. వచ్చే 5 ఏళ్లలో దేశం మొత్తం యూనిఫామ్ సివిల్ కోడ్. త్వరలో 1 నేషన్ 1 ఎలక్షన్ అమలు చేస్తుందన్న అమిత్ షా. అత్యాచార, హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఆప్ నేతలు తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేస్తున్నారన్న స్వాతి మాలివాల్. తీవ్ర తుఫానుగా మారిన రేమాల్. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి సిబ్బందికి 32 రకాల పోలింగ్ సామాగ్రిని అందజేశారు. పోలింగ్ స్టేషన్లకు జంబో, మినీ బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు పోలింగ్ ఏజెంట్లను నియమించుకుని మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని బ్యాలెట్ బాక్సులు నల్గొండలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్స్కు చేరుకునున్నాయి. జూన్ 5న ఓట్లను లెక్కిస్తారు. బీజేపీ, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తమపై అసత్యాలు, అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ చేసే ఆరోపణలలో నయా పైసా వాస్తవం లేదన్నారు. గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను అస్తవ్యస్తంగా చేస్తుందని ఆరోపించారు. సివిల్ సప్లై శాఖలో 58 కోట్ల అప్పులు, నష్టాలు 11,000 కోట్లు ఉన్నాయన్నారు. అలాగే అకాల వర్షానికి తడిసిన ధాన్యం కూడా ఎంఎస్పీ ధరకు కొంటున్నామని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నామని, ధాన్యం కొనుగోళ్లు గత ప్రభుత్వం కంటే ఎక్కువ తామే చేశామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. లాభం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటే ఒక పెద్ద మనిషి అంటాడు 10% తాలు తరుగు మీరు కావలసుకొని చేస్తున్నారు. ఉన్న 7,200 మహిళా సంఘాల ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, 3,000 మిల్స్ ఉన్నాయి. ఏది ఈ కొనుగోలు ఆపరేషన్స్లో, ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్లో మేము కమిషన్లు దోమినమాట. 1000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట. ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు వాడు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఢిల్లీకి పైసలు పంపించిండ్రు, మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినారు, ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నావు. కానీ మాకు ఆ సంస్కృతి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు కాదు. అదేవిధంగా మేమేమి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రంలో ప్రభుత్వంలో పెద్దలను కలిసి తాను రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నానంటూ బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వినతిపత్రాలు తీసుకొచ్చి సీఎం దగ్గరికి పోయి లోపలికి వెళ్ళాక ల్యాండ్ సెటిల్మెంట్ల విషయాలు మాట్లాడేట్లు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి కోసం ఆయనే ఢిల్లీకి డబ్బులు పంపినట్లు ఉన్నారని అన్నారు. తాను 1000 కోట్లు తీసుకున్నానని మాట్లాడుతున్నారు, కానీ నేను ఎవరి దగ్గర నయా పైసా కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. కొనుగోలు విషయంలో, ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం కంటే మేము ముందు మొదలుపెట్టినాం. ఎక్కువ కేంద్రాలు ఓపెన్ చేసినాం, ఎక్కువ కొనుగోలు చేసినాం.
రాష్ట్ర వ్యాప్తంగా 4-5 రోజుల్లో రైతులకి పైసలు అందే విధంగా చేసినాం. మొన్న కేబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విప్లవాత్మక స్టెప్ తీసుకొని ధాన్యం తడిచిన ధాన్యాన్ని, దెబ్బతిన్న ధాన్యాన్ని ఎంఎస్పి ధరకి కొనుగోలు చేస్తాం. అది ఎఫ్సిఐకి సప్లై చేయలేకపోయినా ఆ నష్టాన్ని ఈ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి కేబినెట్ లో తీర్మానం చేసి కలెక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఎన్నో ఏళ్ల అనుభవంతో మీకు చెప్తున్నా, ఇది చాలా అరుదైన విషయం. అన్సీజనల్ అకాల వర్షాల్లో, వడగండ్ల వానలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎంఎస్పి ధరకు కొని. బీఆర్ఎస్పై మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్ శాఖను సరిగ్గా నడపలేని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి ఇబ్బందులకు కారణమన్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. 11 kV ఫీడర్లో టెక్నికల్ ఇష్యూ వల్ల సమస్య ఎదురైందని తెలిపారు. ఇదే ఎంజీఎం ఆసుపత్రిలో బీఆర్ఎస్ హయాంలో పేషెంట్లను ఎలుకలు కురికాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు ముందు దానికి సమాధానం చెప్పాలన్నారు. విద్యుత్ శాఖను సరిగ్గా నడపలేని చేతకాని ఆ ప్రభుత్వం ఈరోజు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు సంబంధించి ఈరోజు 121 ట్వీట్లు చేసిండు మహానుభావులు. 11 kV ఫీడర్, ఇది కూడా హాస్పిటల్కు సంబంధించి ఆ ఫీడర్కు సంబంధించిన టెక్నికల్ అంశం విషయంలో మిగతా హాస్పిటల్కు సంబంధించిన మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా కరెంట్ వస్తే డయాలసిస్కు సంబంధించి అక్కడ లైను ఇబ్బంది వలన అక్కడ జనరేటర్ ఆన్ కాలేదు, కేవలం జనరేటర్ ఆన్ కాలే. పొద్దున్న లేస్తూనే వాళ్ళ పత్రికా పాంప్లెంట్లో పెద్ద ఎత్తున ముందుకు పెట్టి ఈరోజు 24 పేషెంట్లకు ఇబ్బంది కలిగించే విద్యుత్ శాఖకు సంబంధించిన అంశం అని చెప్పినప్పుడు కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండేది. ఎందుకైంది, ఏ విధంగా అయిందని. అదే ఎంజీఎం హాస్పిటల్లో 121 సార్లు బ్రేక్ డౌన్ అయింది. 45 గంటల 56 నిమిషాలు విద్యుత్ అంతరాయం కలిగింది. దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? ఎంజీఎం హాస్పిటల్లోనే ఇదే ఐసీయూలో ఎలుకలు. తెలంగాణలో బ్రూ ట్యాక్స్ నడుస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలన అంటేనే కుంభకోణాలని అన్నారు. ధాన్యం సేకరణ, బియ్యం కొనుగోలులో భారీ స్కామ్ జరిగిందని చెప్పారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో జరిగిన స్కామ్పై సీఎం, మంత్రి నోరు విప్పడం లేదన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి 2 లక్షల రైతు రుణమాఫీ చేసే తెలివి లేదన్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం 1100 కోట్ల కుంభకోణం చేస్తుందని ఆరోపించారు. 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని విక్రయించేందుకు 3 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది. ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7,000 కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25 నాడు కమిటీ వేసేది జనవరి 25, మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు, టెండర్లు పిలవడం కూడా అదే రోజు. ఎంత వేగంగా, ఎంత వాయువేగంగా, జెట్ స్పీడ్ తో ఏ పని కాదు ప్రభుత్వంలో. నెలకు 2,500 మహిళలకు ఇవ్వడానికి టైం లేదు, ఇంత వేగం కనబడదు. 4,000 పెద్ద మనుషులకు ఇవ్వడానికి ఆసరా పెన్షన్లు కనబడదు. రైతులకు రుణమాఫీ చేయడానికి ఈ స్పీడ్ లేదు. కానీ ఈ గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి 25 రోజే కమిటీ, జనవరి 25 రోజే గైడ్ లైన్స్, జనవరి 25 రోజే అదే విధంగా టెండర్లు కూడా వెంటనే పిలిచినారు. ఇవాళ ఏది వదలట్లేదు వీళ్ళు. రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటు రైతులేమో పడిగాపులు పడుతుంటే రోడ్ల మీద ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తిగాక అకాల వర్షాలతో సతమతమయ్యి కొనుగోలు కేంద్రాలలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే, మరొకవైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక 1,000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. ఇప్పటికే రాష్ట్రంలో బి ట్యాక్స్ అని, ఆర్ ట్యాక్స్ అని, ఆర్ఆర్ ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని రకరకాలుగా ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం, అన్అఫీషియల్ ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం. ఈ రోజు ఈ స్కామ్ లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా మరి హస్తం ఉందని చెప్పి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి. ఇల్లు కూల్చివేతపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన బుల్డోజర్ వ్యవస్థకు తాము వ్యతిరేకమని చెప్పారు.
మానసికంగా డిస్టర్బ్ అయ్యి అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బుల్డోజర్ ఒకటి వచ్చింది, ఆ బుల్డోజర్ పెట్టి కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు గారు అందరి ఇండ్లని వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా మానసికంగా డిస్టర్బెన్స్ అయి మాట్లాడుతున్నారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు? బుల్డోజర్ వ్యవస్థకి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి కింద కాంగ్రెస్ కార్యకర్త దగ్గర నుంచి జూపల్లి కృష్ణారావు దగ్గర నుంచి మా ఎమ్మెల్యేలు అందరం తీవ్రంగా వ్యతిరేకం. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. రాజుల కాలంలో బుల్డోజర్లు పెట్టి చర్యలు తీసుకున్నట్టుగా చర్యలు తీసుకుంటే దానికి పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకం చేస్తాము. ఇది కావాలనే ఒక పోలీసు ఏ రకంగా ఆలోచిస్తాడో, మంచి పోలీసు కాదు, దారి తప్పిన పోలీసు ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా మరి ఆర్ఎస్ ప్రవీణ్. సివిల్ సప్లై కార్పొరేషన్ అప్రూవల్లోకి వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం కారణం కాదా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పారదర్శకంగా ధాన్యం సేకరణ జరుగుతుంటే ఆరోపణలు చేయడానికి మహేశ్వర్ రెడ్డికి బుద్ధుండాలన్నారు. వాస్తవాలు మాట్లాడితే పెద్ద లీడర్లు అవుతారు తప్ప పేపర్లో పేర్లు వస్తే లీడర్లు కారని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని ప్రశ్నించారు. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో ఉంటే ఆ పార్టీ పరువు గంగలో కలుస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాం కానివ్వండి చెప్పంటూ నేను ప్రతి క్వింటల్కు మినిమం ఏదైతుందో 5 నుండి 10 కిలోలు అదనపు తూకం అవుతుంది. మీకు అన్లోడింగ్ ఏదైతున్నదో ఎలక్ట్రానిక్ బ్రిడ్జ్ దగ్గర అన్లోడింగ్ చేస్తారు. దానికి ఉన్న ట్రక్ షీట్ ఏదైతుందో కోత పెట్టిస్తారు డైరెక్ట్ చెప్పంటూ నేను. ఎక్కడ కూడా ఏ విధంగా సమస్య ఉత్పన్నం కాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి అయిపోతున్న తరుణం లోపల ఆశ్చర్యమే చెప్పంటూ నేను. ఇటు మహేశ్వర్ రెడ్డి గారే కానీ అటు కేటీఆరే కానీ, మహేశ్వర్ రెడ్డి ఇవాళ ఇంత బుద్ధి వచ్చిందా నీకు? ఇవాళ ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత అప్రూవల్ నెట్టడానికి ఎవడే కారకుడు? టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా చెప్పంటూ నేను. వాడిని అడగడానికి సోయి లేదా నీకు? అడిగి నీ పక్కన జరంగానే ఏదిస్తుందో అసలు దొంగతనం చేసినట్టు మనకు కనబడ కూడా వీకిండు. దాన్ని ఏ విధంగా అప్రూవల్లోకి పైకి తీసుకురావాలి, ఏ విధంగా శాఖలను పునరుద్ధరింప చేయాలని చెప్పని ఈయన తపన పడుతుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన బాలకృష్ణ ఆయన తాజా రాజకీయాలపై చర్చించారు. బాలయ్యతో పాటు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన వారిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టు సభ్యులు కూడా ఉన్నారు. కాగా బాలకృష్ణ రేవంత్ మధ్య సమావేశంలో ఏపీ రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో పోలీసుల తీరుపై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత పేర్ని తీవ్రంగా మండిపడ్డారు. పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదన్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగ్గా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల్వాయి గేట్లో విధ్వంసం జరిగితే పోలీసులకు పట్టలేదని విమర్శించారు. ఈవీఎంను ధ్వంసం చేస్తే 13నే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. డీజీపీకి అందిన సిట్ నివేదికలో ఎక్కడా పిన్నెల్లి ప్రస్తావనే లేదని చెప్పారు. లోకేష్ ట్వీట్ చేస్తే ఈసీ చర్యలకు ఆదేశిస్తుందని నిలదీశారు. వ్యక్తి ఒక రాజకీయ నాయకురాలు బరితెగించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రాష్ట్ర ఎన్నికల మొత్తాన్ని ఒంటి చేతి మీద నడుపుతున్నటువంటి ఒక అధికారికి నిష్పక్షపాతంగా ఏ రాజకీయ పార్టీకి, ఆఖరికి అధికార పార్టీకి కూడా వెంట్రుక వాసి కూడా ఒరగకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వర్తించాల్సినటువంటి ఎన్నికల వ్యవస్థ. ఒక రాజకీయ నాయకురాలు ఒక పిటిషన్ బరితెగించి పిటిషన్ ఇస్తే ఫలానా అధికారి ఇంటి చివర రెడ్డి ఉంది, ఫలానా అధికారి రెడ్డి ఉంది, ఫలానా అధికారి బ్రాహ్మణైనప్పటికీ అతని భార్య రెడ్లు, అతని చెల్లి రెడ్లను చేసుకుంది, లేదా ఇట్లాంటి తప్పుడు ఆరోపణలతో దుర్మార్గమైనటువంటి తప్పుడు పిటిషన్ ఒకటి ఇస్తే ఆ పిటిషన్ ఆధారంగా చర్యలు తీసుకుని అధికారులను మార్చి ఇంకా బరితెగింపు ఏంటంటే ఈ అధికారిని తీసి ఫలానా అధికారిని వేయమంటే ఆ అధికారిని వేసి ఇవాళ రాష్ట్రంలో మరీ ప్రత్యేకించి పలనాడు ప్రాంతం, అనంతపురం ప్రాంతం, అలాగే చిత్తూరు ప్రాంతం, తిరుపతి పరిసర ప్రాంతాల్లో, చిత్తూరులో పోలీసు యంత్రాంగం జరిగినటువంటి తీరు చూస్తుంటే అంటే ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని కోకటి వేళ్లతో సహా పీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల్ని బలంగా ఎవరెవరైతే ఏర్పాటు చేస్తున్నారో, ఎవరెవరైతే రాజకీయంగా ప్రజల్లో బలమైనటువంటి
పునాదిని వేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఓడించటమే, వాళ్ళని సాధించటమే ధ్యేయంగా ఇవాళ మనంతా కూడా పోలీసు యంత్రాంగం ఈ 3 జిల్లాల్లో మనం చూస్తున్నాం. ఈ రోజు ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రత్యేకించి పోలీసు వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే ఒక కంటికేమో కాటుకు పెడతారు, మరొక కంట్లోనేమో కారం పోస్తారు. ఇది పోలీసు వ్యవస్థ. ఈ రకమైనటువంటి అధికారుల బరితెగింపు మనం చూస్తున్నాం. ఈ పల్నాడంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా, మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా? అసలు పోలీసు సినిమాల్లో చూపించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే 13వ తారీఖున పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊర్లో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ. ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు, అది అందరికీ తెలిసిన సత్యం. దానికోసం అని చెప్పని ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి, ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్. ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడంలో ఈసీ విఫలమైందని మంత్రి కాకాని ఆరోపించారు. నెల్లూరులో హింసకు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించారని తెలిపారు. మాచర్లలో వైసీపీ ఏజెంట్లపై దాడి చేసి రిగ్గింగ్ చేశారన్నారు. సోమిరెడ్డి వీడియో మీడియాలో వచ్చినా ఈసీ పట్టించుకోలేదని చెప్పారు. అలాగే పిన్నెల్లి వీడియో ఈసీకి తెలియకుండా బయటికి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. రిగ్గింగ్కి పాల్పడడానికి వాళ్ళ పక్షపాత ధోరణితో కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అక్కడ విపరీతమైనటువంటి బందోబస్తు పెట్టి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళకి మనకు సంబంధించినటువంటి నిర్వహించడంలో వైఫల్యం చెందింది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎక్కడన్నా మానవతా దృక్పథంతో డబ్బులు పంపిణీ చేయొచ్చా, మీరు మాకు వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగాం. దాని మీద ఎన్నికల కమిషన్ స్పందిస్తుందని ఆశిస్తున్నా. లేని పక్షంలో ఖచ్చితంగా హైకోర్టులో కేసు వేసి ఎక్కడో తీసుకొచ్చి తమిళనాడు పోలీసుని పెట్టారు. వాళ్ళకి పాపం తెలుగు రాదు, వీళ్ళు పోయి చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏసీఎస్కు కూడా ఇలా దిగజారలేదన్నారు. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు, చీఫ్ సెక్రటరీ అంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలు కుప్పకూలాయని అన్నారు. వ్యవసాయం, ఇరిగేషన్, R&B, విద్య తదితర కీలక శాఖలకు కేటాయించిన నిధులను ఇష్టానుసారంగా మళ్లించే అధికారం మీకెవరిచ్చారని ప్రశ్నించారు. జగన్కు సీఎస్ గులాంలా మారి చట్టాలను బూటుకాలి కింద నలిపివేయడం దుర్మార్గమన్నారు సోమిరెడ్డి. సీఎం దోచుకుంటే లక్షల కోట్లకు అకౌంటింగ్ ఏజెంట్లా మారిపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖను భూకుంభకోణాలకు అడ్డాగా మార్చేశారన్నారు. ప్రజల పాలిట పెనుశాపమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఒక సీఎస్గా ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ హింస జరుగుతుంటే సీఎస్గా అదుపు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వద్ద రెమాల్ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు గరిష్టంగా 100 నుంచి 120 మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కోస్ట్ గార్డును సైతం అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హౌరా, హుగ్లీ, తూర్పు, మిడ్నాపూర్, కోల్కతాలో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నట్లు తెలిపారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. రెమాల్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పై అంతగా ఉండదని అధికారులు అంచనా వేశారు. ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. కాగా కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై రెమాల్ తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. రక్షణ గోడపై నుంచి రోడ్డుపైకి దూసుకువస్తున్న రాకాసి అలల కారణంగా బీచ్ రోడ్లో ప్రయాణం అంటేనే ప్రాణాలతో చెలగాటంగా మారింది. మాయాపట్నం, ఉప్పాడ, సబ్బంపేట, SPGL శివారు వరకు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.
రెమాల్ తుఫానుపై ప్రధాని మోదీ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశానికి ఎన్డీఆర్ఎఫ్, నేవీ అధికారులు హాజరయ్యారు. ఇవాళ అర్ధరాత్రి సమయంలో పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య రెమాల్ తుఫాన్ తీరం దాటనుంది. గరిష్టంగా గంటకు 110 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్లోని కోస్తా జిల్లాలు, కోల్కతాలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోల్కతా విమానాశ్రయ అధికారులు విమాన సర్వీసులను నిలిపివేశారు. తూర్పు, సౌత్ ఈస్టర్న్ రైల్వేలు అనేక రైళ్లను రద్దు చేశాయి. వచ్చే 5 ఏళ్లలో దేశం మొత్తం యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లోకి తెస్తామని కేంద్ర హోంమంత్రి అన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన సమయం ఆసన్నమైందని, మోదీ ప్రభుత్వం త్వరలోనే 1 నేషన్ 1 ఎలక్షన్ అమలు చేస్తుందని అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక భారీ సామాజిక, చట్టపరమైన, మతపరమైన సంస్కరణ అని తాను నమ్ముతున్నట్లు అన్నారు. జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ నోరు జారారు. పాట్నాలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న ఆయన అనుకోకుండా ప్రధాని మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము భారత్ అంతటా 400 సీట్లకు పైగా గెలవాలని అనుకుంటున్నామన్నారు. మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి, అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుందని నోరు జారారు. देश भर में 400 से भी ज्यादा सीट जीते और आदरणीय नरेंद्र मोदी जी फिर मुख्यमंत्री बने, देश का विकास हो, बिहार का विकास हो, सब कुछ हो। नरेंद्र मोदी प्रधानमंत्री तो है, वो तो प्रधानमंत्री तो रहबे करेंगे, तो उसके बाद हम तो यही कह रहे हैं कि वही आगे बढ़ेंगे। तो इसीलिए हम लोग तो यही चाहते हैं कि यही करना है। ये काम समझ लीजिए, एक एक तरह से रविशंकर जी ये काफी काम करने वाले हैं। हमारा तो हम पहले से बता दिए, मेरा पुराना रिश्ता। तो हम आप सब लोगों से अनुरोध करने आए हैं कि इनको भारी मतों से विजयी बनाइए। तो मैं तो अनुरोध करूंगा कि आप इनको जिताइएगा ना, हाथ उठा के बताइए, हाथ उठा के बोलिए सब तरफ। आप पीछे का है बोला, बहुत बहुत धन्यवाद। जीते आज देश भर में 400 से भी ज्यादा सीट जीते और आदर ఆప్ నేతలు తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. దీనివల్ల తనకు అత్యాచార, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం వల్ల నాకు అత్యాచార, హత్య బెదిరింపులు వస్తున్నాయన్నారు. తన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేయడానికి పార్టీ నాయకత్వం ఈ విధంగా బెదిరింపు చర్యలకు పాల్పడుతుందని ఆమె అన్నారు. బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట లభిస్తుంది. వరుసగా పెరుగుకుంటూ జీవనకాల గరిష్టాల్ని తాగిన బంగారం ధరలు కుప్పకొలుతున్నాయి. గత 4 రోజుల్లో భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,400 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు 72,440 వద్ద కొనసాగుతుంది. అంతకుముందు వరుసగా 3 రోజుల్లో 600 రూపాయలు, 1000 రూపాయలు, 900 రూపాయల చొప్పున బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి రేట్ల పతనం కొనసాగుతుంది. తాజాగా వెండి ధర 500 పడిపోయి కిలోకు 96,000కు చేరింది. కాగా గత 3 రోజుల్లో వెండి ధర 3,800 వరకు తగ్గింది. ఫ్రాన్స్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భారతీయ మహిళలు సత్తా చాటారు. ఫిలిం ఫెస్టివల్లో మలయాళీ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్లైట్ ప్రతిష్టాత్మకంగా గ్రాండ్ ప్రిక్స్ అవార్డు గెలుచుకోగా, భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా ఉత్తమ నటిగా అవార్డు అందుకుని కేన్స్లో ఈ అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించారు.
కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును అందుకున్నారు అనసూయ సేన్ గుప్తా. అది కూడా తొలి సినిమాతోనే. గోవాలో ఉంటూ ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేసే ఆమెకు అన్సర్టెన్ రిగార్డ్ సెగ్మెంట్లో ఉత్తమ నటి అవార్డు దక్కింది. బెల్గేరియన్ డైరెక్టర్ కాన్స్టంటిన్ బోజ్నోవ్ తెరకెక్కించిన ద షేమ్లెస్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు అనసూయ. ఈమెతో పాటు మితా వశిష్ఠ్ అనే ఫేమస్ యాక్టర్ కూడా ఇందులో నటించారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగు నెలన్నర పాటు ఇండియా, నేపాల్లో చిత్రీకరించారు. I feel really privileged to be here because it's not a very big film, and it was just really nice to get this honor. Women in India, it's a film about friendship, and I think that's a universal thing. And whether it's India or anywhere else, every woman suffers under the binds of patriarchy, and that sort of comes in the way of female friendship. And this was one of the core themes of my film. Thank you very much for selecting it. 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో శ్యామ్ బెనగాల్ నుంచి వచ్చిన మంథన్ తర్వాత 48 ఏళ్లకు ఇండియన్ సినిమా షో పడింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో నటించి ఇంతటి గ్రాండ్ వేడుకలో అవార్డు అందుకున్న తొలి ఇండియన్గా నిలిచారు అనసూయ. ఆమె కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డు అందుకుంటూ దాన్ని క్వీర్ కమ్యూనిటీకి డెడికేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అవార్డును అందుకుంటున్న అనసూయ ఎమోషనల్ అవుతూనే చాలా కమ్యూనిటీల వారంతా తప్పనిసరి పరిస్థితుల్లో బతుకుతూ జీవితంతో పోరాడుతున్నారని అన్నారు. వలస జీవులు ఎంత దయనీయంగా బతుకుతున్నారో మనమంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ భావోద్వేగంతో ప్రసంగించారు. ఫిలిం ఫెస్టివల్లో భారతీయ మహిళలు సత్తా చాటడంతో ప్రధాని మోదీ సహా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకున్నందుకు పాయల్ కాపాడియాతో పాటు ఆల్వి, ఇమాజిన్, యాజ్లైట్ టీంకు అభినందనలు తెలిపారు. ఈ మహిళలు చరిత్ర లిఖించి మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమను ఆదర్శంగా నడుస్తున్నారంటూ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.